హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026 మార్చ్ 22 రోజు జరిగిన ఎగ్జామ్ షిఫ్ట్ 1 అనాలసిస్. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అనేవి కంప్లీట్గా ఇప్పుడు మనం రివ్యూ చూద్దాం. క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి. ఎవరు మిస్ అవ్వకండి. ఉన్న క్వశ్చన్స్ కంప్లీట్గా వీడియోని మాత్రం కంప్లీట్గా ఎండ్ దాకా చూడండి. నా రిక్వెస్ట్ అదే అండి. క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హర్షచరిత. హర్షచరిత బుక్ యొక్క ఆథర్ ఎవరు అనేసి క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి ఆన్సర్ వచ్చేసి బాణభట్టుడు. సెకండ్ క్వశ్చన్, కనౌజ్ కోసం జరిగిన త్రిపక్ష పోరాటం ఏ రాజవంశంలో పాల్గొన్నాయి అనేసి క్వశ్చన్ అడగడం జరిగింది. పాలాస్ అండ్ పతిహారాస్ అండ్ రాష్ట్రకూటాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ద 1857 రివోల్ట్. 1857 సిపాయి తిరుగుబాటు తక్షణ కారణం ఏమిటి? దానికి రీజన్ ఏంటిది అంటే మనకు తుపాకీ తూటాలకి కొవ్వు పూయడం అనేది తక్షణ రీజన్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ. సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకుడు ఎవరు అనేసి క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, 2 లేదా అంతకంటే ఎక్కువ రవాణా మార్గాలు కలిసే చోటును ఏమంటారు? 2 or 3 roads are connected together. What we call that means junction or a node antam. Next one, which wind system moves from high pressure to low pressure antam. High pressure నుంచి low pressure కి పీడనాన్ని వెళ్ళేదాన్ని ఏమంటాం? అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతానికి కదిలే గాలి వ్యవస్థను ఏమంటారు అనేసి అంటాం. దీన్ని మనం విండ్ అంటాం, విండ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని పిలుస్తారు, ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ వచ్చేసి బెంగళూరు. 8th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇన్ విచ్ సిటీ ఈజ్ ద తాజ్ మహల్ ఈజ్ లొకేటెడ్. తాజ్ మహల్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అనేసి అడగడం జరిగింది. ఆగ్రా నగరం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in which state is Kalang village is located. Kalang village అనేది కలాంగ్ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి ఆన్సర్ దీనికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వార్లీ పెయింటింగ్ ఆరిజినేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. వార్లీ చిత్రకళ ఏ రాష్ట్రంలో పుట్టింది అన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. And next question, which team won the 2025 ITTF Mixed Team World Cup? 2025 ITTF Mixed Team World Cup విజేత ఎవరు అనేసి క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి చైనా ఇది. అండ్ నెక్స్ట్ వన్, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 కాజెస్ విచ్ డిసీజెస్. విటమిన్ B1 వల్ల లోపం ఏ వ్యాధి వస్తుంది అనేసి క్వశ్చన్ అడిగాడు. బెరీ. ఇస్ ద SI యూనిట్ ఆఫ్ మొమెంటం. మొమెంటం యొక్క SI యూనిట్ ఏమిటి అనేసి అడిగాడు. మనకు మొమెంటం ఫార్ములా P = మాస్ ఇంటూ వెలాసిటీ అనే ఫార్ములా ఉంటుంది. మాస్కి SI యూనిట్ వచ్చేసి kg, వెలాసిటీకి SI యూనిట్ వచ్చేసి మీటర్/సెకండ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. న్యూటన్ వచ్చేసి ఫోర్స్కి SI యూనిట్, జౌల్ వచ్చేసి వర్క్కి, వాట్ వచ్చేసి పవర్కి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ డైరెక్షన్ డూ ద పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ లాంగిట్యూడినల్ వేవ్. అనుదైర్ఘ్య తరంగాలలో లాంగిట్యూడినల్ వేవ్స్ కణాలు ఏ దిశలో కదులుతాయి? లాంగిట్యూడినల్ వేవ్స్ అనేది ప్యారలల్గా ట్రావెల్ చేస్తాయి. ప్యారలల్ టు ద వేవ్స్. పర్పెండిక్యులర్ టు ద వేవ్స్ అనేవి ట్రాన్స్వర్స్ వేవ్ ట్రావెల్ చేస్తాయి. వేవ్ అనేది ఒక మనకు సౌండ్ ఉంది కదా,
సో సౌండ్ అనేది ఒక లాంగిట్యూడినల్ వేవ్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అండ్ ట్రాన్స్వర్స్ వేవ్ వచ్చేసి పర్పెండిక్యులర్గా ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్ ట్రావెల్ అవుతుంది. అలాగే దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి పర్పెండిక్యులర్ అనే ట్రాన్స్ఫర్ అన్నా కానీ సో లైట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ విండో టాస్క్ మేనేజర్? సో విండో టాస్క్ మేనేజర్ కోసం షార్ట్ కట్ కీ ఏది? కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆస్కీ what does ASCII, what does the C stands for? ఆస్కీలో సి అంటే ఏమిటి? క్యారెక్టర్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ హైకోర్ట్ టు ఇష్యూ రిట్స్? ఆర్టికల్ 226. సో హైకోర్టు రిట్లను జారీ చేయడాన్ని ఏ ఆర్టికల్ అధికారం ఇస్తుందంటే ఆర్టికల్ 226. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్? సో సుప్రీం కోర్ట్ యొక్క ఒరిజినల్ జ్యూరిడిక్షన్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? సో దీనికి వచ్చేసి ఆర్టికల్ 131. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ సిమ్టమ్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా? సో ఇన్ఫ్లుయెంజా యొక్క కింది వాటిలో ఇన్ఫ్లుయెంజా యొక్క సాధారణ లక్షణం ఏది? సో ఫీవర్, కోల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ లాంగ్వేజ్ డిడ్ అమీర్ ఖుష్రో మెయిన్లీ రైట్? సో అమీర్ ఖుష్రో ప్రధానంగా ఏ భాషలో రచనలు చేసేవారు? పర్షియన్ అండ్ హిందీ. సో నెక్స్ట్ క్వశ్చన్, what is the primary function of దివాన్-i-రియాసత్? సో దివాన్-i-రియాసత్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? సో మార్కెట్ కంట్రోల్ అండ్ కామర్స్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ బగ్రమ్ ఎయిర్ బేస్ లొకేటెడ్? సో బగ్రమ్ ఎయిర్ బేస్ ఎక్కడ ఉంది? సో మనకి ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో లొకేట్ అయి ఉంది, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ద వికసిత్ భారత్ జీ యాక్ట్ 2025 హౌ మెనీ ఎంప్లాయ్మెంట్ డేస్ ఆర్ గ్యారంటెడ్? సో వికసిత్ భారత్ జీ చట్టం 2025 ప్రకారం సో ఎన్ని రోజులు ఉపాధి కల్పించడం జరిగింది? 125 days. What is the RBI's medium term target for retail inflation? సో రిటైల్ ద్రవ్యోల్బణం కోసం ఆర్బీఐ నిర్దేశించిన సో మధ్యకాలిక లక్ష్యం ఎంత? 4% ±2. ఇంకా విచ్ పార్ట్ వాజ్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై 74th Amendment Act? సో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగానికి చేర్చించబడిన భాగం ఏది? సో దీనికి వచ్చేసి 9A. లాస్ట్ క్వశ్చన్ ఇది. సో విచ్ అమెండ్మెంట్ గేవ్ పవర్స్ టు మేక్ లాస్ రిగార్డింగ్ జిఎస్టీ? సో జిఎస్టీ సంబంధించి చట్టాలు చేసే అధికారం ఏ సవరణ కల్పించింది? రాజ్యాంగం సవరణ మనం చేస్తాం కదా, అది 101వ రాజ్యాంగ సవరణ ద్వారా సో జిఎస్టీని సో సవరణ పవర్స్ టు మేక్ లాస్ రిగార్డింగ్ జిఎస్టీ 101వ రాజ్యాంగ సవరణ. సో ఇది 22nd March ఎన్టీపీసీ సో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇవి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.